వీళ్ళు ఏమంటారంటే మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే ఈ అరణ్యవాసం ఇవన్నీ సరిగ్గా తిండి తిప్పలు లేకుండా ఈ అరణ్యంలో నీ కష్టాలు కూడా మా నెత్తి మీద ఎక్కడేసుకోమంటావయ్యా అని వీళ్ళు కొంచెం ఆయన ఈసడించుకుంటున్నారు. ఈసడించుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి ధర్మరాజు విన్నాడు ఇదంతా. విని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నలుగురు తమ్ముళ్ళని చివాట్లు పెట్టాడు. మీకు బుద్ధి ఉందా అసలు? వచ్చినటువంటి వాడు వృద్ధుడు, మీరు యువకులు, సహాయం చేయడం మన ధర్మం. వచ్చినటువంటి వాడు బ్రాహ్మణుడు, మనం క్షత్రియులం, సహాయం చేయటం మన ధర్మం. మీరు కనుక సహాయం చేయకపోతే ఇప్పుడు అతనికి మన ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి ధర్మానికి వ్యతిరేక్తమైనటువంటి కర్మ ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి పదండి వెతుకుదాం, నేను కూడా వస్తానన్నాడు. సరే, 5గురు కలిసి ఆ లేడీ కోసం వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతూ ఉంటే మధ్యాహ్నం 12-1 గంట అయిపోయింది. ఎంతకీ ఆ లేడీ కనిపించలేదు, ఆ అరణి కనిపించలేదు. అందరూ కలిసి ఓ చెట్టు కింద కూలబడ్డారు. కూలబడి ధర్మరాజు ఏం చేశాడంటే, అందరికంటే చిన్నవాడైనటువంటి వాడు సహదేవుడిని పిలిచి, అరే దగ్గరలో ఎక్కడన్నా తాగడానికి నీళ్లు దొరుకుతాయేమో చూసిరా అన్నాడు. సరే అని సహదేవుడు వెళ్ళాడు, అన్నగారి ఆజ్ఞ. వెళ్ళి వెతకటం మొదలుపెట్టాడు. వీళ్ళు కూర్చున్నారు, వచ్చి చెప్తాడేమో వెళ్ళి నీళ్లు తాగుదామని కూర్చున్నారు వీళ్ళు. ఎంతకీ రాలా. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, ఎంతకీ తిరిగిరాడు. అయ్యో ఎలాగా? నకులుడిని పిలిచి, అరే చూసిరా ఏం జరిగిందో అన్నాడు. నకులుడు వెళ్ళాడు, తిరిగి రాలా. అర్జునుడిని పంపించాడు, తిరిగి రాలా. భీముడిని పంపించాడు, భీముడు తిరిగి రాలా. స్వయంగా ధర్మరాజే వెళ్ళాడు, అసలు ఏం జరిగిందో చూద్దాం, ఏమిటో. వెళ్ళేసరికి అక్కడ ఒక భయానకమైనటువంటి సన్నివేశం. ఒక చెరువు ఒడ్డున 4 తమ్ముళ్ళు రక్తం కక్కుని చచ్చిపడున్నారు. 4 చచ్చిపడున్నారు. పాపం ధర్మరాజుకి అమితమైనటువంటి దుఃఖం కలిగింది. అయ్యో ఈ 4 చచ్చిపోయారు, నా తమ్ముళ్ళు వీళ్ళు, ఇంతకాలం నా ఆజ్ఞని పరిపాలించారు, నాకు రక్షణగా అండగా ఉన్నారు, వీళ్ళు చచ్చిపోతే ఇంకా నా బతుకు మాత్రం దేనికి, వృధా జీవితం, నేను చచ్చిపోతాను అనుకున్నాడు. అనుకుని బహుశా ఈ చెరువులో ఉండే నీళ్ళే తాగి చనిపోయి ఉంటారు, నేను కూడా తాగుదాం అని ఆ చెరువులోకి ఎంటర్ అవుతున్నాడు. అతను ఎంటర్ అవుతుంటే ఎక్కడి నుంచో వినిపించింది ఒక అదృశ్యమైనటువంటి వాణి. ఏంటి ఆ వాణి అంటే ఒక యక్షుడి యొక్క ఒక వాయిస్ అన్నమాట. ఆకాశంలోంచి వినిపించింది ఆయనకి. ఏంటది అంటే ఆయన చెప్పాడు, ఆ యక్షుడు చెప్పాడు, చూడు ఈ చెరువు ఏదైతే ఉందో అది నా సొంత ప్రాపర్టీ, అది నా సొంత ఆస్తి. దాంట్లో నువ్వు నీళ్లు తాగాలి అంటే నా పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకుని నువ్వు నీళ్లు తాగు. నా అనుమతి కనుక తీసుకోకుండా నువ్వు నీళ్లు తాగితే నీ తమ్ముళ్ళకి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది. కాబట్టి అనుమతి తీసుకుని కనుక తాగితే నీకేం కాదు అన్నాడు. ధర్మరాజు ధర్మం తెలిసినటువంటి వాడు, ఓ పని చే, అనుమతి తీసుకునే తాగుతాను లేవయ్యా, చావడానికి కూడా నీ అనుమతి అవసరమా, అనుమతి తీసుకునే తాగుతాను అనుకున్నాడు. అనుకుని అనుమతి అన్నాడు. అంటే అప్పుడు ఆ యక్షుడు ఏం చేశాడంటే, నీకు అనుమతి ఇస్తాను, అయితే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలకి నువ్వు ధర్మబద్ధమైనటువంటి సహేతుకమైనటువంటి సమాధానాలు కనుక చెప్తే, అది ధర్మం అని నాకు అనిపిస్తే అప్పుడు నేను నీకు అనుమతిస్తాను అన్నాడు. సరే అడుగు అన్నాడు. ఏదో 1, 2, 3 అడుగుతాడు అనుకున్నాడు ధర్మరాజు. దాదాపు 200 ప్రశ్నలు అడిగాడు. అది వాటినే మనం ఏమంటాం అంటే యక్ష ప్రశ్నలు అంటాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు ఏదన్నా మన క్వశ్చన్ అడిగారు అనుకోండి, దాని సమాధానం మనకి తెలియదు అనుకోండి, పెద్దవాళ్ళు ఏమంటారు, ఏరా యక్ష ప్రశ్నలు అడుగుతున్నావు అంటారు అనమాట. సమాధానం తెలియకపోతే అవి యక్ష ప్రశ్నలు మనకి కదా. కానీ విచిత్రం ఏంటంటే యక్షుడు అడిగినటువంటి 200 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. 200 ప్రశ్నలకి ధర్మబద్ధమైనటువంటి సమాధానాలు చెప్పాడు. ఎక్కడ ధర్మాన్ని అతిక్రమించలేదు. ఎందుకని? ధర్మం అంగే జీర్ణం. ధర్మరాజుకి మొత్తం అతని వ్యక్తిత్వం అంతా కూడా ధర్మం జీర్ణమైపోయింది. అందుకని అన్ని ధర్మబద్ధమైనటువంటి సమాధానాలు చెప్పాడు. యక్షుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడన్నా ధర్మం తప్పుతావు అనుకున్నానయ్యా, ఎక్కడ నాకు అవకాశమే ఇవ్వలేదు నువ్వు అని ఒక రహస్యాన్ని చెప్పాడు.
ఏంటంటే, చూడు నీ ప్రశ్నలు ఎందుకు అడిగానో తెలుసా, నీకు ధర్మం తెలుసో లేదో అని నిన్ను టెస్ట్ చేయడానికి కాదు. చాలామంది బయట ఏమనుకుంటున్నారంటే, నువ్వు జూదం ఆడావు, నీకు ధర్మం తెలియదు అని అనుకుంటున్నారు. కానీ నీ లోపల ఎంత ధర్మం ఉంది అనేటువంటిది ఈ ప్రపంచానికి తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రశ్నలన్నీ అడిగానయ్యా. అద్భుతం, నీ జీవితం ధన్యం. నీకు ఒక వరం ఇస్తున్నాను. ఏమిటా వరం అంటే, చనిపోయినటువంటి 4 తమ్ముళ్ళల్లో ఎవరినన్నా ఒకళ్ళని బతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అన్నాడు. ఒకళ్ళని బతికిస్తా అన్నాడు. రెండో ఆలోచన లేకుండా వితిన్ 1 సెకండ్ ఆయన అన్న మాట ఏంటంటే, నకులుణ్ణి బతికించు అన్నాడు. ఇక రెండో ఆలోచన లేదు, నకులుణ్ణి బతికించు అన్నాడు. ఆ యక్షుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటయ్యా, అందరికంటే ముందు వచ్చినటువంటి వాడు, అందరికంటే చిన్నవాడు సహదేవుడు వచ్చాడు, చచ్చిపోయింది అతను. రేపొద్దున మహాభారత మహాసంగ్రామం రాబోతోంది. దాంట్లో కర్ణుణ్ణి ఎదుర్కోవాలంటే నీకు అర్జునుడి యొక్క సహాయం కావాలి, అతన్ని వద్దన్నావు నువ్వు. దుర్యోధనుడిని ఎదుర్కోవాలంటే భీముడు అంతటి గదాయుద్ధం తెలిసినటువంటి వాడు ఉండాలి, అతన్ని కాదన్నావు. నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావు నువ్వు అంటే, అప్పుడు ధర్మరాజు చెప్పినటువంటి వాక్యం ఏంటంటే, ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ఇది ధర్మరాజు చెప్పినటువంటి మాట మహాభారతంలో. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. మనం టీటీడీ వాళ్ళు అక్కడక్కడ రాస్తూ ఉంటారు, పుస్తకాల మీద అన్నిటి మీద రాస్తూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాం. దానికి ముందున్నటువంటిది వాక్యం పెద్దగా ఎక్కడ బయటికి రాదు. అది ధర్మ ఏవ హతోహంతి. నేను కనుక ధర్మాన్ని నాశనం చేస్తే నా చేత నాశనం చేయబడినటువంటి ధర్మం నన్ను నాశనం చేస్తుంది. నేను కనుక ధర్మాన్ని రక్షిస్తే నా చేత రక్షింపబడినటువంటి ధర్మం నన్ను రక్షిస్తుంది. అందుకని నేను నకులుణ్ణి కోరుకున్నాను అన్నాడు. ఇందులో ధర్మమే ఉందయ్యా అన్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. మా తండ్రి గారికి 2 భార్యలు, పెద్ద భార్య కుంతీదేవి పెద్ద కొడుకు నేను బతికున్నా, మరి మాద్రీదేవి యొక్క పెద్ద కొడుకు బతికి ఉండటం ధర్మం. అక్కడ ఏం ఆలోచించాడు అతను, ధర్మం చూడండి. మాద్రీదేవి పెద్ద కొడుకుని కోరుకున్నాడు ఆయన. అదే మనమైతే ఎట్లా ఆలోచిస్తామా? మనోడ కాదా? ఈ రోజుల్లో ఇది ఒకటి ఎక్కువైపోయింది, చచ్చిపోతున్నాం. సార్ పలానా వాడండి, మన తెలిసిన వాళ్ళండి మనకని చెప్పాను, వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? అటు నుంచి మనోడేనా, ఆ మనోడేనా అనటంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఆ మనోడేనా అంటే ఏంటి? మన కులస్తుడేనా, మన బంధువేనా? మన అనేటువంటిది ఒకటి అడ్డం ఉంది అక్కడ. ఆ మనవాడు అనేటువంటిది ఒకటి తయారు చేస్తాం, ఆ చట్టంలో ఇరుక్కుపోతాం మనందరం. కానీ ధర్మరాజు మాత్రం అట్లా కాదండి. మన అనేటువంటిది తీసేశాడు అక్కడి నుంచి, ధర్మం గురించి ఆలోచించాడు. ఎందుకని? అంగే జీర్ణం. ధర్మం అనేటువంటిది అతని వ్యక్తిత్వంలో జీర్ణం అయిపోయింది, వేరే ఆలోచన రాదు అతనికి. అందుకే మనం ఉపనిషత్తులు కనుక చదివేటప్పుడు తైత్రీయోపనిషత్తు ఇటువంటివి ఉంటాయి. పూర్వకాలంలో ఏం చేశారంటే, దాదాపు ఒక 7 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి చిన్నపిల్లవాడికి చక్కగా గురుకులానికి పంపించేవాళ్ళు. ఆ గురుకులంలో గురువుకి సేవ చేసుకుంటూ, గురుపత్నికి సేవ చేసుకుంటూ, అక్కడ తనకంటే ముందుగానే ఉన్నటువంటి ఎవరైతే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసుకుంటూ చక్కగా ఆ గురువు గారి దగ్గర శిష్యరికం చేసుకుంటూ హ్యాపీగా గడిపేసేవాడు. ఎంతకాలం? దాదాపు యుక్త వయసు వచ్చేంత వరకు అక్కడే ఉండేవాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత గురువు గారికి గురుదక్షిణ సమర్పించి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసేవాడు? తండ్రి గారి యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని స్వీకరించేవాడు. కాబట్టి దాదాపు 20-21 ఏళ్ళు యుక్త వయసు వచ్చేదాకా గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటిది ఏంటి ఆ శిష్యుడు? ఫిజిక్సా, కెమిస్ట్రీనా, మ్యాథమెటిక్సా, సోషల్ స్టడీసా, ఏరోస్పేసా, స్పేస్ సైన్సా? ఏం నేర్చుకున్నాడు? ధర్మం. ఆ ధర్మంని కొనసాగించి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా గురుదక్షిణ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి గారు ఇచ్చినటువంటి వృత్తిని స్వీకరించి ఆ వృత్తిలో అతను నిష్ణాతుడయ్యేంత వరకు అతను ఆచరించినటువంటిది ధర్మం.
పెళ్లి చేసుకునేవాడు, గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవాడు ధర్మాన్ని మర్చిపోయేవాడు కాదు ఎప్పుడు కూడా. పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసేవాడు ధర్మాన్ని మర్చిపోయేవాడు కాదు. ఆస్తిపాస్తులు సంపాదించేవాడు ధర్మాన్ని మర్చిపోయేవాడు కాదు. ధర్మం. అందుకని మొట్టమొదట నువ్వు సంపాదించవలసిందేంటి, నీ లక్ష్యం ఏంటి నీ జీవితంలో? ధర్మం. సార్ మరి రెండోది ఏంటండి అన్నారు. అర్థం. ఏం చేయాలి? ధర్మ అర్థ, ధనాన్ని సంపాదించాలి. సార్ ఇది కూడా చెప్పారా? చెప్పారు, ఇది కూడా చెప్పారు. ధనాన్ని సంపాదించమన్నారు. ఎంత సంపాదించాలండి? ఎవరన్నా చెప్తారా ఎంత సంపాదించాలో? ధనం ఎంత సంపాదించవచ్చు? ఎంత సంపాదించడం బెటరు? ఎనీబడి? సరిపోయేంత కదా మన శాస్త్రం ఒప్పుకోదండి. సరిపోయేంత, నథింగ్ డూయింగ్ మేము ఒప్పుకోం. సరే మరి ఎంత సంపాదించాలండి? దానికి ఒక మీటర్ పెట్టారు. మామూలుగా థర్మామీటర్ మన నోట్లో పెడతాం కదా టెంపరేచర్ తెలుసుకోవడానికి, అట్లా ఒక మీటర్ ఉందన్నమాట. దానికి ఏంటంటే నీ తర్వాత 7 తరాలు బంగారు పళ్ళాల్లో తినేంత సంపాదించు. ఎంత సంపాదించాలి? ధైర్యం ఉంటే సంపాదించండి. నీ తర్వాత 7 తరాలు బంగారు పళ్ళాల్లో భోజనం చేసే అంత సంపాదించు. కానీ ఎలా సంపాదిస్తావు? ముందు ధర్మం పెట్టారు, అది మర్చిపోవద్దు. ధర్మబద్ధంగా నువ్వు ఎంతైనా సంపాదించు, కావలసినంత సంపాదించు, ఏం నష్టం లేదు దాంట్లో. ఎందుకని ధర్మం. పూర్వకాలం అలా సంపాదించి అందరూ దాన ధర్మాలు చేసేవాళ్ళు. ఉంచుకుని ఏం చేసుకుంటాం అనుకునేవాళ్ళు దాన ధర్మాలు చేసేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేసేసేవాళ్ళు, అయిపోచేసేవాళ్ళు. ఎంతున్నా ఒకటి. ఆ రోజుల్లో ఆవులు ధాన్యం అవి తప్ప ఏముంటాయండి? పొలాలు ఎన్ని ఉంచుకుని ఏం లాభం? ఇప్పట్లాగా ఏం లేవు కదా సుఖాలు, ఈ కంఫర్ట్స్ అవన్నీ లేవు. అంతా వచ్చిందంతా దానం చేసేసేవాళ్ళు. ధర్మం. ధర్మబద్ధమైనటువంటి అర్థం సంపాదించు. కాబట్టి అభ్యుదయ నిశ్రేయ ప్రాప్త సిద్ధి ఇది ధర్మ. ధర్మం అంటే ఏముండాలట? అభ్యుదయం ఉండాలి. జీవితం అనేటువంటిది వైబ్రెంట్గా ఉండాలి. అడుక్కుంటూ నీరసంగా నిరుత్సాహంగా అట్లా బతుకుతామంటే శాస్త్రం ఒప్పుకోదు. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, వైబ్రెంట్గా ఉండాలి లైఫ్ అంటే. నిశ్రేయస్, కానీ దాంట్లో ఏముండాలి? శ్రేయస్ అనేటువంటిది కూడా ఉండాలి, ఉత్తమమైనటువంటి లక్ష్యం కూడా ఉండాలి. అందుకని ఏం చెప్పారు? అర్థంతో పాటు కామం, కోరికలు. సరే ఎన్ని కోరికలు ఉన్నాయండి? ఎన్ని మీ కోరికల్ని లెక్కేయాలంటే మీకు కంప్యూటర్లు కావాలి. పేపర్లు పుస్తకాలు సరిపోవు రాయాలంటే, కంప్యూటర్లు కావాలి అవి లెక్కలేయాలంటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి కంప్యూటర్లు కావాలి, మామూలు కంప్యూటర్లు కూడా కాదు. అప్పుడు నీకు ఎన్ని కోరికలు ఉన్నాయనేటువంటిది తెలుస్తుంది. అది కూడా లెక్కేయలేదు పాపం. తల మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని కోరికలు ఉన్నాయి. అన్నీ తీర్చుకో, ప్రతి కోరిక తీర్చుకో. కానీ ఎలా తీర్చుకుంటావు? ముందేం చెప్పారు? ధర్మం. కాబట్టి ఆ ధర్మం అనేటువంటిది నీ వ్యక్తిత్వంలో జీర్ణమైపోయిన తర్వాత అప్పుడు అర్థం సంపాదించు, నీ కోరికలన్నీ తీర్చుకో. ఎవ్వరు అడ్డు చెప్పరు నీకు, అదా? ఎవరు అడ్డు చెప్పరు. ధర్మ అర్థ కామ. సో ధర్మాన్ని తెలుసుకున్నా, డబ్బులు సంపాదించా, బోళ్ళంత డబ్బులు సంపాదించా, కోరికలన్నీ తీరిపోయాయి. మళ్ళా క్వశ్చన్ వస్తుంది. ఏంటా క్వశ్చను? ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా? ఆ ప్రశ్న పోదండి మానవుడికి. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా? తర్వాత ఏంటి? వాట్స్ నెక్స్ట్ అని నీకు గనక మనసులో ఇంకా ఏమైనా ఉందా అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు నువ్వు చూడవలసింది దేని వైపు అంటే మోక్షం. అప్పటిదాకా నువ్వు మోక్షం జోలికి పోవద్దు. ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్న వస్తుంది చూసావా? ధర్మార్థ కామాలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మోక్షం గురించి ప్రయత్నించి, అప్పటిదాకా నువ్వు వేదాన్ని వాడుకో. ఆ ప్రశ్న నీ లోపల ఎప్పుడైతే ఉదయించిందో వేదాంతంలోకి వచ్చేసాయి. అప్పుడు నీకు ఉపనిషత్తులు, అప్పటిదాకా బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఇవన్నీ ఉపయోగించుకో. యజ్ఞయాగాదులు చేయి, ధర్మబద్ధంగా అన్ని కోరికలను తీర్చుకో. ఎవ్వరు వద్దనరు.
ఇంకా ఏమైనా ఉందా ప్రశ్న వచ్చినటువంటి రోజున మోక్షం కోసం ప్రయత్నం చేయి. ఈ ధర్మం ఉంది కాబట్టే ధర్మరాజు ఏవైతే నకులుణ్ణి బతికించమని చెప్పాడో ఆ రోజున ఆ యక్షుడు ఆశ్చర్యపోయి ఆ ధర్మానికి ఒక్కడిని కాదు నలుగురిని బతికిస్తున్నాను పో అని చెప్పి నలుగురిని బతికించి పంపించాడు ఆయన. అంత ధర్మం. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పంతులు గారి ఇంటికి వచ్చినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్తారు, ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ధర్మార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సంకల్పంలో మనం చదువుతాం. ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, ధన కనక వస్తువాహనాది సిద్ధ్యర్థం, ఇవన్నీ చదివేస్తాం. దాంట్లో ఇంతకీ మోక్షం అంటే ఏంటి? ఇవన్నీ చెప్పుకున్నాం. ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే ఏంటి చెప్పుకున్నాం. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? మామూలుగా మనకేంటంటే ఎవరో ఋషులు మునులు ఇంతంత గెడ్డాలు పెంచుకుని ఉంటారు, మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళంతా. లేకపోతే వాళ్ళెవరు మన వీళ్ళు ఉంటారే యతులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళ వెనకాతలు ఏదో ఒక ఆరా లాంటిది ఇట్లా ఉంటుంది, మనం ఫోటోల్లో అక్కడ చూస్తుంటాం. ఇటువంటి వాళ్ళు మోక్షం పొందినటువంటి వాళ్ళు. లేకపోతే మోక్షం పొందినటువంటి వాళ్ళు అంటే ఏదో వచ్చేస్తుంది, లేదా గాలిలో 2 అడుగులు ఎత్తులో నడుస్తుంటారు. ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మనకి మిస్కాన్సెప్షన్స్. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? ఇదో పెద్ద ప్రశ్న. ఏంటంటే ఓకే, ఇప్పుడు మీకు రోజు క్లాస్ ఎన్నింటి వరకు అని చెప్పారు? రోజు 6:30 నుంచి 8 గంటల వరకు కదా. 8 గంటలకి సరిగ్గా ఒక 10 నిమిషాల ముందు నేను మిమ్మల్ని అడిగా, సార్ ఉపన్యాసం బాగుందా అండి అని అడిగా. అబ్బో బ్రహ్మాండంగా ఉందండి అన్నారు. ఓ పని చేయండి, ఇంకో 2 గంటలు చెప్తా కూర్చోండి అని అన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? సార్ బాగానే ఉంది కానివ్వండి, కానీ ఇప్పటికే ఆల్రెడీ వాచ్లు చూసుకుంటున్నాడు ప్రతివాడు. ఇందాక నేను చూస్తున్నా సైలెంట్గా అనమాట, ఇట్లా చూసుకుంటున్నారు అందరూ. ఎందుకని 8 ఎప్పుడు అవుతుందా, వీడు ఎప్పుడు వదులుతాడా, 8 అయిపోతే వెళ్ళిపోదాం. మరి ఉపన్యాసం బాగుందా అని అడిగితే బాగుంది అన్నారు కదా. బాగుంది కానీ చాలు అంటే దానికి ఒక లిమిటేషన్ ఉంది. దాన్ని అతిక్రమించబోవు, దాన్ని మించిపోయింది అనుకోండి, అతి అయిందనుకోండి, దాంట్లోంచి బయటపడాలని కోరుకుంటాం. ఈ మధ్య ఒక మంచి టెక్నిక్ వచ్చేసింది అందరికీ. ప్రతి వాడి దగ్గర ఏముందంటే ఒక సెల్ ఫోన్ ఉంటుందన్నమాట. ఏంటంటే టైం అయిపోయింది అనుకో, ఇంక నేను ఆపట్లేదు అనుకో, ఏం చేస్తారంటే నెమ్మదిగా ఫోన్ తీస్తారు, చూసి ఏదో నిజంగా ఫోన్ వచ్చినట్టు అని చెప్పి నెమ్మదిగా నడుచుకుని బయటికి వెళ్తారనమాట. ఏదో నిజంగా ఫోన్ వచ్చి మాట్లాడినట్టు. ఇంక అట్నుంచటే మంచి టెక్నిక్ అనమాట. ఈ సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి టెక్నిక్లన్నీ బోల్డన్నీ వచ్చేసాయి తప్పించుకోవడానికి అనమాట. అవును పాప ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది అర్జెంట్ అనుకుంటే వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. అంతా ఉడితే వెళ్ళిపోవాలి ఇంటికి. కాబట్టి 8 గంటలకి అందరూ ఏం కోరుకుంటారు? వెళ్ళిపోవాలి అనుకుంటారు. వాస్తవంగా ఏం కోరుకుంటారు చెప్పండి? అందరూ మోక్షం. ఎవరి నుంచి? నా నుంచి. నా నుంచి అందరూ ఏం కోరుకుంటారు? విడుదల కావాలి. అమ్మయ్య, మరి బాగానే ఉంది కదా, బాగున్నా కానీ మన జీవితం ఎట్లా ఉంటుందంటే, ఏవైతే సుఖాలు అనుకుని మనం తయారు చేసుకున్నామో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సుఖాలన్నీ కూడా బంధాల కింద మారతాయి. ఎప్పుడైతే బంధం కింద మారిందో సుఖం, దాని నుంచి దుఃఖం అనేటువంటిది మొదలవుతుంది. మానవుడు దుఃఖాన్ని భరించలేడు, దుఃఖాన్ని భరించలేడు. సుఖం దుఃఖంగా పరిణమిస్తూ ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి ఏమనుకుంటాడు? నేను బయటపడాలి అని కోరుకుంటాడు. ఎలాగైనా బయటపడాలి. ఆ బయటపడాలి అనే కోరిక ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ మోక్షం. బయటపడాలి.
వీలైనంత తొందరగా బయటపడాలి. సరే, నేను చెప్పా ఇప్పుడు మీ అందరికీ, సార్ 8 అయిపోయిందండి, మీ అందరికీ మోక్షం ప్రసాదిస్తున్నాం ఇవాళకి, వెళ్ళిపోతారు అందరూ. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అందరూ ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. నేను అడిగా, మీరు ఎక్కడికి వెళ్తారండి అని అడిగా. ఇంటికి వెళ్తామండి అని. ఇంటికి ఎందుకు వెళ్తావే నువ్వు? నీకేమైనా బుద్ధి ఉందా? ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? అదేనయ్యా, ఇంటికే ఎందుకు వెళ్తున్నావు? ఇంటికే వెళ్తావు నాకు తెలుసు, ఇంటికే ఎందుకు వెళ్తున్నావు? అదేంటండి, అది మా ఇల్లు, మాకు ఇల్లు ఉంది, మా ఇంట్లో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఫ్రిడ్జ్, నా కారు, నా టీవీ, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నావి, అవన్నీ నేను అక్కడి నుంచే వచ్చా, కాబట్టి నేను ఎక్కడికి వెళ్తా? కాబట్టి మీ మోక్షం అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడు పూర్తయినట్టు? మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోతే. కాబట్టి మోక్షం అంటే ఇప్పుడు కరెక్ట్ అర్థం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర నుంచి వచ్చాం, నా నుంచి మోక్షం కావాలి, తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మీకు మోక్షం. నా నుంచి ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం కదా, ఎందుకు వచ్చామో తెలియదు, ఎలా వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలీదు, వచ్చి పడ్డాం. ఇప్పుడు మోక్షం కావాలి మనకి. ఈ బంధాల్లోంచి, కష్టాల్లోంచి, సుఖాల్లోంచి బయటపడాలి, శాశ్వతంగా బయటపడాలని కోరుకుంటాడు మానవుడు. లక్షణం అది మోక్షం. కాబట్టి బంధం నుంచి బయటపడటం ఏదైతే ఉందో దాన్ని మోక్షము అనేటువంటి పేరు పెట్టారు. కాబట్టి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, ఈ 4 కూడా మనకి లక్ష్యాలుగా అందించారు. కాబట్టి ఈ మోక్షం అనేటువంటి లక్ష్యం లేకపోతేనండి, మోక్షం అనేటువంటి పదం లేకపోతే అసలు మన హైందవ సంస్కృతికి అర్థమే లేదు, మన హిందూ ధర్మానికి అర్థమే లేదు. మన హిందూ ధర్మం మొత్తం మీరు ఎన్ని శాస్త్రాలైనా చదవండి, ఉపనిషత్తులు చదవండి, బ్రహ్మసూత్రాలు చదవండి, ఏమైనా చదవండి, చివరికి ఇచ్చేటటువంటి నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మోక్షం. బయటపడు. వస్తే వచ్చావు ఈ ప్రపంచంలోకి, నీ కర్మకాలు వచ్చావు, బయటపడు దీంట్లోంచి, శాశ్వతంగా బయటపడు. అది మోక్షం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాము, మన ఇంటి దగ్గర నుంచి మనం వచ్చామని చెప్పుకున్నాం కదా. మన ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి మనం తిరిగి ఎందుకు వెళ్తున్నామంటే అది మన స్వస్థానము. దాని పేరేంటి? స్వస్థానము. ఆ స్వస్థానానికి చేసేటటువంటి ప్రయాణమే ప్రస్థానము. ప్రస్థానము, మహాప్రస్థానం. అదే శవాల్ని తీసుకెళ్లే వ్యాన్లు ఉంటాయి, వాటి మీద రాస్తుంటుంది మహాప్రస్థానం. ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ మొత్తానికి అయ్యవారిని మాత్రం ఆ డెకరేటెడ్ వ్యాన్లో తీసుకెళ్తారు. భలే అందంగా ఉంటుంది వ్యాన్లో, చస్తే దీంట్లో వెళ్ళాలరా అనిపించి అంత బాగుంటుంది అది. మహాప్రస్థానం దాని పేరు. శ్మశానం వాటికి పేరు మహాప్రస్థానం. వాస్తవంగా ఏంటంటే శంకరాచార్యుల వారు, మహాత్ములైనటువంటి వాళ్ళు, ఈ ప్రస్థానము ఏదైతే ఉందో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ 3టికి కూడా ప్రస్థానత్రయము అనేటువంటి పేరు పెట్టి ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి నిన్ను అక్కడికి తీసుకెళ్లేటటువంటి శాస్త్ర జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి వచ్చావు? భగవంతుడి దగ్గర నుంచి వచ్చావు. తిరిగి నిన్ను భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్ళేటటువంటిదే ప్రస్థానము. 3 మార్గాలు ఉన్నాయి, నీ ఇష్టం, ఏ మార్గంలో వెళ్తావో నీ ఇష్టం. బ్రహ్మసూత్రాలు చదివి అర్థం చేసుకుంటావా? అద్భుతం. లేదా ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకుంటావా? ఇంకా అద్భుతం. భగవద్గీత చదివి అర్థం చేసుకున్నావా? ఈజియెస్ట్ వే. అన్నిటికంటే సులభమైనటువంటి మార్గం ఏంటంటే భగవద్గీత. ప్రస్థానత్రయం అన్నారు, 3 మార్గాలు, ఒకటి కాదు. ఏ మార్గంలో అయినా వెళ్ళు, నువ్వు ఆ స్వస్థానానికే చేరుకుంటావు. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని మన ముందు పెట్టి ఈ లక్ష్యాలన్నీ చేరుకుంటారా అంటే, ఆ రోడ్డు మీద కూర్చుని ఆ పానీపూరి బళ్ళ దగ్గర, ఆ సినిమా థియేటర్ల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ఈ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ, ఒక ఆయన చెప్పారు ఈ మధ్య, ఎక్కడో
పూర్వకాలం అట ఒక 40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం అప్పుడట మనమట దరిద్రాన్ని కొనుక్కునేవాళ్ళం అట. దరిద్రాన్ని కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉండేది మనకి. ఏంటి అది దరిద్రాన్ని కొనుక్కోవటం అంటే, ఒక 20 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టుకొని చక్కగా సినిమాకి వెళ్ళేవాళ్ళం. టికెట్ కొనుక్కునేవాళ్ళం ఆ దరిద్రాన్ని చూడడానికి, అంటే సినిమాని చూడడానికి అనమాట. మనకు ఛాయిస్ ఉండేది, కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. కావాలనుకుంటే కొనుక్కో, టికెట్ కొనుక్కో, దరిద్రాన్ని కొనుక్కో, ఒక ఛాయిస్ ఉండేది. ఎప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం. ఒక 15 ఏళ్ల క్రితం నుంచి ఏం జరిగిందంటే, 15 ఏళ్ళు కాదులేండి, ఒక 30 ఏళ్ల క్రితం నుంచి ఏం జరిగిందంటే, దరిద్రం ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో వచ్చింది, గట్టిగా చెప్పండి, టీవీ రూపంలో దరిద్రం ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంక ఛాయిస్ లేదు. అవి చూసుకుంటూ, ఆ సీరియల్స్ చూసుకుంటూ, ఏంటో ఆ బతుకు నాకు అర్థం కాదు. దరిద్రం సీరియల్స్ భలే ఉంటాయి విచిత్రంగా. ఆ ఎండ్ చేయడం ఎట్లా ఎండ్ చేస్తారంటే, దాంట్లో ఒక ఆవిడ అనమాట ఇట్లా డోర్ తీస్తుంది, డోర్ తీయంగానే అని అట్లా ఉండిపోతుంది. వెంటనే కింద పడుతుంది అనమాట. తరువాయి భాగం రేపు. ఇక టెన్షన్ మనకి, రేపేసారు. ఈ టీవీలు పోనీ అంతవరకు ఉంటే ఫోన్లే, టీవీ ఆఫ్ చేయడానికో ఏదో ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే, దరిద్రం మన జేబులోకి వచ్చింది. ఏ రూపంలో వచ్చింది? మనతో పాటు తిరుగుతుంటుంది మన దరిద్రం. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నీ మంచం పక్కనే. నువ్వు పార్కుకి వెళ్ళినా, నువ్వు సినిమాకి వెళ్ళినా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు తిరుపతికి వెళ్ళినా, దరిద్రం నీతో పాటు తిప్పుకుంటూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడండి? అరే వదిలించుకోరా బాబు ఇదంతా అని చెప్తుంటే. కాబట్టి వీటన్నిటిలోంచి బయటపడి, దుఃఖాలు, కష్టాలు, ఈ నష్టాలు, వీటన్నిటిలోంచి శాశ్వతంగా బయటపడి ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి చేరుకునేటటువంటి శాస్త్ర జ్ఞానాన్ని మనకు అందించేటటువంటిది మన హైందవ ధర్మం, మన సంస్కృతి, మన శాస్త్రాలు. సో దాంట్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఈ భగవద్గీత ఏదైతే ఉందో, దీంట్లో 3 రకాలైనటువంటి ఇవి చెప్తారనమాట ఈ ప్రస్థానాల్లో కూడా. ఒకటేంటంటే శృతి ప్రస్థానము, స్మృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము అని అన్నారు. మనకి ఇవి చెప్పుకున్న బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో, న్యాయ ప్రస్థానం అదంతా లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. శృతి ప్రస్థానం అంటే, శృతులు అంటే వేదాలు, వేదాలలోంచి తీసుకోబడినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మన ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులను శృతి ప్రస్థానము అన్నారు. స్మృతులు అంటే ఈ భాగవతం, భారతం, రామాయణము, ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృతులు అన్నారు. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటివి, చెప్పుకోవడానికి వీలుగా ఉండేటటువంటివి. ఇప్పుడు చక్కగా ధర్మరాజు కథ చెప్పుకున్నాం, ఎంత అద్భుతంగా ఉంది, మర్చిపోతాం మనం, అది స్మృతి. కాబట్టి మహాభారతం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలోంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి మన కోసం తయారు చేసినటువంటిది ఇదిగో ఈ భగవద్గీత. ఈ భగవద్గీతని స్మృతి ప్రస్థానము అని అన్నారు. ఎందుకంటే మహాభారతం అనేటువంటి మహాకావ్యంలోంచి తీసుకోబడింది కాబట్టి. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. ఇవాళంతా శాస్త్రాలకి కేవలం ఒక ప్రియాంబుల్, ఒక ఇంట్రడక్షన్. అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఏ గోల్ని చేరుకోవాలి మనం, ఇటువంటివన్నీ కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం. రేపు భగవద్గీతకి ఒక చిన్న పరిచయం చేసుకొని భగవద్గీతలోకి రేపు మనం ఎంటర్ అవుదాం. అర్థమైందా? నేను కోరుకునేటటువంటిది ఏంటంటే, ఇవాళ వచ్చినట్టే దయచేసి అందరూ కూడా 6:30 అంటే 6:30కి వీలైతే ఒక 2 నిమిషాల ముందే వచ్చి ఆసీనులు అవ్వవలసిందిగా కోరుతున్నా. మంచి మంచి కుర్చీలు కొన్నాం మీకోసం. ఇవి కొన్న కుర్చీలు అండి, అద్దెకి తెచ్చిన కుర్చీలు కాదు ఇవి. హ్యాపీగా కూర్చోండి, కూర్చుని టాక్ని ఎంజాయ్ చేయండి. ఫ్యాన్లు కూడా వస్తున్నాయి, ఫ్యాన్లు కూడా వస్తాయి దగ్గరలో. మీకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. ఈ 108 రోజులు హాయిగా ఎంజాయ్ చేయండి. ఇది తర్వాత రేపటి నుంచి మీరు వచ్చేటప్పుడు చేయవలసినటువంటిది ఏంటంటే, భగవద్గీత పుస్తకాన్ని దయచేసి తెచ్చుకోండి. భగవద్గీత ఎంతమంది ఇళ్లలో లేదో చెయ్యొద్దండి. మేము ఊరుకోమండి, ఇట్లా చేస్తే మేము ఊరుకోం, ప్రశ్నే లేదు. మీరు ఎలా సంపాదిస్తారో, బెగ్, బారో ఆర్ అలౌడ్, మూడోది కూడా అలౌడ్. దొంగతనం అన్నా చేసి తెచ్చుకోండి భగవద్గీతని. రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత చేత పట్టుకుని రావాల్సిందే.
తీసుకొని రండి. ఇంకొకటి కూడా ఏంటంటే చక్కగా చదవగలిగింది తీసుకురండి. ఏదో ఒక అగ్గిపెట్టి లాంటి పుస్తకం ఒకటి తీసి దానిట్లో అది కనిపించక చక్కటి పుస్తకం తెచ్చుకోండి, మంచి భగవద్గీత. అందరూ నల్ల పుస్తకాలు పట్టుకుని ఆదివారం వాళ్ళందరూ పోతుంటే మనకుండక్కర్ల బుద్ధి. మన పుస్తకం మనం పట్టుకోవడానికి ఏంటండి? మన భగవద్గీతను మనం చేత్తో పట్టుకోవడానికి మనకేంటి నామోషి, ఏంటి సిగ్గేంటి? తెచ్చుకోండి, రేపటి నుంచి ధైర్యంగా చూపించండి అందరికీ రోడ్డు మీద, నా భగవద్గీతను నేను చదవబోతున్నానని చెప్పి. దయచేసి భగవద్గీత పుస్తకం తెచ్చుకోండి. నేను ఒక్కొక్క శ్లోకము చదివి ఎలా చదవాలో కూడా నేర్పిస్తూ దాంతోపాటు వివరణ అనేటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుకి మనకి సమయం అయింది కాబట్టి ఈరోజు ఇక్కడితో ఆపేసి ఆరతి ప్రోగ్రాం వంశీ